కొన్ని ప్రదేశాలు చూసేందుకు కాదు, అనుభవించేందుకు పుడతాయి. యానాం గోదావరి ఇది ఒక నది కాదు, ఒక శక్తి. ఆ పడవ నిశ్శబ్దంగా నీటిని చీల్చుకుంటూ సాగిపోతుంటే కాలం కూడా కాసేపు ఆగిపోయినట్టుంది. నీటి మీద పడే ప్రతి అల ఒక కథ చెబుతోంది. సూర్యుడు నీళ్ళల్లో బంగారు జ్యోతి పోస్తుంటే గోదావరి ఒక స్వర్ణ సముద్రంలా మెరిసింది. పక్కనే పిల్లల నీటిలో నవ్వుతూ దూకుతుంటే ఆ స్వేచ్ఛకి సాక్షిగా గాలి కూడా హర్షించింది. బ్రిడ్జ్ మీద బైక్ వేగంగా సాగుతుంటే ఒకవైపు అంతం లేని గోదావరి, మరోవైపు ఆకాశాన్ని తాకే కొబ్బరి చెట్లు. ఆ క్షణంలో నాకు అర్థమైంది, ప్రయాణం అనేది దూరం కాదు, మనసు పొందే ఆ అనుభూతి. ఇది యానాం కాదు, ఇది గోదావరి గుండె చౌక. గాయ్స్, మనం రేవు పోలవరం బీచ్ నుంచి యానాంకి వచ్చేసరికి నైట్ అయిందనమాట. రేవు పోలవరం నుంచి యానాంకి వచ్చే రూట్ ని కవర్ చేయలేదు, డైరెక్ట్ మనం యానాంని కవర్ చేస్తున్నాం. నైట్ మనం స్టే చేసిన హోటల్ అయితే ఇది యానాం బీచ్ హోటల్ ఓ అని ఉంది. ఇక్కడ నుంచి యానాం బీచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు 2.6 కిలోమీటర్స్ చూపిస్తుంది. అసలు యానాం బీచ్ అంటారు, కానీ యానాంలో బీచ్ ఉందా లేదనేది ఈరోజు నేను మీకు ప్రూవ్ చేయబోతున్నా. అసలు యానాంలో బీచ్ ఉందా, అసలు బీచా లేకపోతే ఇంకేమైనా, ఎందుకు దీన్ని బీచ్ అని అంటున్నారు? గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి యానాం బీచ్ అని చూపిస్తుంది ఒక పాయింట్. అది నిజంగా అది యానాం బీచేనా లేదా ఇంకేమైనా ఉంటుందా అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో చూసారు కదా, ఇది యానాం. అసలు యానాం గురించి చెప్పాలంటే ఇది ఆంధ్రాలో ఉన్న యూనియన్ టెరిటరీ. అంటే ఇది ఆంధ్రాలోనే ఉంది, బట్ ఇది ఆంధ్రాకి సంబంధించిన టౌన్ అయితే కాదు. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ యానాం. యూనియన్ టెరిటరీ అంటే తెలుసు కదా మనకి, యూనియన్ టెరిటరీస్ అన్నీ సెంట్రల్ కింద ఉంటాయి. ఆంధ్ర స్టేట్లో ఉన్నవన్నీ స్టేట్ రూల్ చేస్తాయి. బట్ యానాం మాత్రం మన కాకినాడ పక్కన ఉంది, ఆంధ్ర పక్కనే ఉంది. చుట్టుపక్కల ఆంధ్ర ఉంటుంది, కానీ ఈ యానాం ఒక్కటి మాత్రం పాండిచ్చేరికి సంబంధించింది. ఎందుకంటే చెప్తా ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది, లైక్ జంక్షన్ వచ్చింది. ఇక్కడ నుంచి క్రాస్ అయ్యాక మాట్లాడుతాను, ఓకేనా? ఏ బ్రో, we are riding on యానాం రోడ్స్. బ్రో ఇక్కడ చూస్తే యానాం 0.1 కిలోమీటర్ స్ట్రైట్ రూట్లో వెళ్తే ఒంగోలు, మచిలీపట్నం, నర్సాపురం. రైట్ సైడ్కి వెళ్తే రావులపాలెంకి వెళ్తామంట. రావులపాలెంలో రేణుక ఉంటుంది. రేణుక అంటే నా ఫ్రెండ్, నా పాత వీడియోస్లో ఉంటుంది. ఈవిడెవరు? ఇందిరాగాంధీయా, సోనియా గాంధీయా? సో ఇది వెల్కమ్ టు యానాం ఆర్చ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇలా వెళ్తే యానాం లోపలికి వెళ్తామంట. వెల్కమ్ టు యానాం, థ్యాంక్ యూ యానాం. సో యానాం చూస్తున్నారా నాతో పాటు? ఇలా ఉంటుంది యానాం. ఇది ఒక చిన్న టౌనే, బట్ పాండిచ్చేరికి సంబంధించినది. ఇక్కడ రూలింగ్ మొత్తం పాండిచ్చేరి రూల్స్ ఉంటాయి అన్నమాట. పాండిచ్చేరి గవర్నమెంట్ అండర్లో ఇది ఉంటుంది. ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ మాత్రం తెలుగు వాళ్ళే, కానీ ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ అన్నీ మాత్రం పాండిచ్చేరికి సంబంధించినవి. అది మ్యాజిక్. బాగుంది కదా. ఈ యానాంలో ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేయడంతో కొన్ని స్ట్రీట్ నేమ్స్ ఇప్పటికీ అలానే ఫ్రెంచ్ వాళ్ళు పెట్టిన నేమ్స్తోనే పిలుస్తారంట. ఇంకొన్ని మాత్రం తర్వాత బ్రిటిష్, లైక్ ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పేర్లని కొంచెం ఇండియన్ లాంగ్వేజ్కి తగ్గట్టు మార్చుకున్నారు జనాలు. కొన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్తో ఉంటాయన్నమాట. అజీవ్ బీచ్ వే అంట. రాజీవ్ ఆరు కనిపించలేదు నాకు, సారీ. అజీవ్ బీచ్ వే అంటే ఇది. సో ఇప్పుడు మనం యానాం బీచ్కి వెళ్తున్నాం, దగ్గరకు వచ్చేసాం. PY పంజాబా పుదుచ్చేరియా, పాండిచ్చేరి. ఎస్, PY అంటే పాండిచ్చేరి, సారీ. అది చూసారు కదా, ఇక్కడ నెంబర్ ప్లేట్స్ కూడా పాండిచ్చేరి PYతోనే ఉంటాయి. సో అంత డిఫరెంట్ ఫీల్ ఉంది. పాండిచ్చేరి వెళ్ళకముందే పాండిచ్చేరిలో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. అంటే ఫైనల్లీ మనం పాండిచ్చేరిలో తిరుగుతున్నాం గాయస్. పాండిచ్చేరి వచ్చేసాం. వైజాగ్ నుంచి
250 కిలోమీటర్స్లో మనకి పాండిచ్చేరి వచ్చేస్తుంది. ఇది మినీ పాండిచ్చేరి. సో అది మ్యాటర్. మీలో ఎవరైనా పాండిచ్చేరి వైబ్స్ కావాలనుకుంటే యానాం వచ్చేయచ్చు. ఇక్కడ మీరు ఏం చూసుకున్నా లైక్ మనం ఏమైనా కొన్నా దానిపైన గవర్నమెంట్ కానీ రూల్స్ కానీ పాండిచ్చేరివి ఉంటాయి మెన్షన్ చేసి. ఓన్లీ సేల్ ఇన్ పాండిచ్చేరి అని ఉంటాయి ఇక్కడ యానాంలో. గాయ్స్ బీచ్కి వచ్చేసాం. బీచ్ ఇదే అంట బీచ్. గోదావరి పుష్కర స్నాన ఘట్టం అంట ఇది. గోదావరి చూసారా, వావ్. దీన్నే బీచ్ అని పిలుస్తున్నారంట ఇక్కడ జనాలు. మొత్తం గోదావరి నది. కానీ కొంచెం ముందుకెళ్తే ఇదే గోదావరి నది మనకి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. సో మొత్తం కలిపే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈ గోదావరి నది యానాం పక్కన ఉండడం వల్ల నది మాత్రమే మనకు కనిపిస్తుంది, సముద్రం కనిపించదు. సముద్రం కనిపించాలంటే ఈ నది లోపల నుంచి కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది. అది మ్యాటర్. అందుకే ఇక్కడ లొకేషన్లో కూడా మనం గూగుల్లో కూడా నార్మల్గా యానాం గురించి చూస్తే యానాం బీచ్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. సో బీచ్ అంటే చాలా మంది బీచ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. బట్ అక్కడ బీచ్ అంటే బీచ్ లా ఉండదు, గోదావరి రివర్ అంతే. టైం ఇప్పుడు 11:40 అయ్యిందబ్బా మార్నింగ్. సో కొంచెం ఎండగా ఉంది, జనాలు ఎవరు లేరు. ఈవినింగ్ టైంలో వస్తే కొంచెం రిలాక్స్ అయ్యే ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ చూసుకుంటే బోట్స్ ఉన్నాయి చూసారా, బోట్స్ దిగుదామా? ఒకసారి దిగి అలా మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. బీచ్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా బోట్స్ ఉన్నాయి. ధనశ్రీ అంట బోట్ పేరు. ఇంకొకటి వీరబాబు. చూసారా మొత్తం బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ ఎలా ఉందో. వావ్ బ్రో, వావ్. ఇక్కడ చూస్తున్నారా ఎదురుగా జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ కనిపిస్తుంది. చాలా బాగుంది. మంచి హైట్లో మంచి వ్యూలో పెట్టారు. పక్కన గోదావరి రివర్, ఆ పక్కనే గోదావరి బ్రిడ్జ్, ఆ పక్కనే జీసస్. నైస్ కదా. ఆసమ్ బ్రో, ఆసమ్. బట్ ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ అయితే రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. సో ఇది గోదావరి బ్రిడ్జ్ ఎండింగ్ వరకు వచ్చేసాము. ఇక్కడ వరకే ఉందన్నమాట రూట్. చలో ఇక్కడ నుంచి మనం అబౌట్ టర్న్. యానాంలో స్టే ఏంటి ఎలా అంటే బ్రో, ఇదిగో చూసారు కదా లగ్జరీ రూమ్స్, హోటల్ బాంజోర్ అంట. మీకు మంచిగా లగ్జరీ స్టే కావాలంటే ఇలాంటి హోటల్స్ రూమ్స్ కూడా ఉంటాయి. అది మనకి ఆపోజిట్లు ఉన్నాయి, గోదావరి ఆపోజిట్. మార్నింగ్ మంచి వ్యూ చూడొచ్చు, సన్ రైజ్ చూడొచ్చు, సన్సెట్ చూడొచ్చు. రివర్ వ్యూ కావాలంటే ఇలాంటి ప్లేసెస్లో రూమ్స్ తీసుకోవాలి. మనం స్టే చేసింది మాత్రం బైపాస్ రోడ్లో. ఇప్పుడు ఈ హోటల్ గురించి చెప్పానా, చెప్తుంటే ఒకటి కనిపించింది ఇంట్రెస్టింగ్గా. ఏంటంటే ఇక్కడ ఒక కారు ఉంది భయ్య, బాగుంది. ఏదో పాతకాలం కారు అనుకుంటా, అప్పుడులో ఫ్రెంచ్ స్టైల్ కారా, పాత అంబాసిడర్ అనుకుంటా. ఇప్పుడుది బ్రో ఇది కార్ ఏంటి ఎప్పుడుది? ఇది ఫ్రెంచ్ కాలందా ఏంటిది? 86 86 అంబాసిడరా ఏంటది? ఫియటా? ఓ 86 ఫియట్ అంట. చూసారు ఎలా ఉందో, నైస్. అది థ్యాంక్ యూ అంకుల్. భయ్యా యానాం బీచ్ అంటే ఇదేనా? అంటే బీచ్ అంటే ఇప్పుడు అలా అక్కడ సముద్రంలో కలుస్తుందా ఇది వాటర్? గోదావరి అక్కడ కనిపిస్తుంది, అదే సముద్రం ఇది కలిపి అలాగ ఉంటుంది కదా. సో అందుకే బీచ్ అనేది అంటారు. కానీ ఇక్కడ నుంచి చూడడానికి ఓన్లీ రివర్ ఒకటే కనిపిస్తున్నట్టు ఉంది, గోదావరి. పాయ అలా వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. అది చెప్పా కదా ఇందాక మీకు. ఇలా ఈ నది లోపల నుంచి వెళ్ళి అలా కొంచెం ముందుకెళ్తే సముద్రంలో కలిసిపోతాం, బే ఆఫ్ బెంగాల్. అందుకే ఇక్కడ ఈ జంక్షన్ కూడా బీచ్ అని అంటారు, యానాం బీచ్ అని. చూడడానికి మాత్రం మనకు ఓన్లీ గోదావరి పాయ అంటే లైక్ ఒక చిన్న కెనాల అలా. గోదావరి రివర్ని ఆస్వాదించి ఇక్కడ నుంచి ఫ్రెంచ్ స్ట్రీట్కి వెళ్తున్నాను అనమాట. రూదే బుస్సీ అనే ఒక స్ట్రీట్ ఉంది. అది రూదే బుస్సీ పేరు చూసారు ఎలా ఉందో, ఫ్రెంచ్ వాళ్ళు పెట్టిన పేర్లు అనమాట, అందుకే అలా ఉన్నాయి. రూదే బుస్సీ అంట. సో ఆ రూదే బుస్సీకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. చూద్దాం అక్కడ ఫ్రెంచ్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఫస్ట్ టైం చూడటం. ఎక్కువగా మనకి పాండిచ్చేరిలో ఉంటాయి అంటారు. సో అది నెక్స్ట్ రైడ్ మనకి పాండిచ్చేరియే ఉంటుంది.
ఈ రైడ్లోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలే. నెక్స్ట్ రైడ్ మాత్రం పాండిచేరికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. బ్రో ఎదురుగా చూడు, జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంట. బిల్డింగ్ భలే ఉంది. ఏ బాబాయ్, బుస్సీ స్ట్రీట్కి వెళ్ళే దారి చూసారా? సందుగుందిలే మన ఊర్లాగే. వేర్ ఈజ్ ద బుస్సీ స్ట్రీట్ హియర్? బ్రో గూగుల్లో మాత్రం రూదే బుస్సీ అని చెప్పి ఫ్రెంచ్ కాలనీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ స్ట్రీట్ కోసం నేను ఎదుగుతున్నాను, చుట్టూ ఎక్కడెక్కడ తిరుగుతున్నాను. అందరూ ఎక్కడ అంటే ఎక్కడ అంటున్నారు. నాకైతే ఎగ్జాక్ట్గా స్ట్రీట్ అయితే ఏం కనిపించట్లేదు. హౌసెస్ కన్స్ట్రక్షన్స్ మాత్రం నార్మల్గానే ఉన్నాయి. ఇక్కడ ఈ షాప్ అతన్ని అడుగుతున్నాము. సో చూద్దాం అసలు ఫ్రెంచ్ కాలనీస్, ఫ్రెంచ్ కన్స్ట్రక్షన్స్ ఇంకా ఉన్నాయా లేదా యానంలో అర్థం కావట్లేదు. ఇక్కడ లోకల్స్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ కొన్ని హౌసెస్ చూపించి ఇవన్నీ ప్యారిస్ వాళ్ళు కట్టారంట. నాకైతే నార్మల్ మన ఇండియన్స్ కట్టినట్టు ఉంది. ఇండియన్స్తోనే కట్టిపించారేమో. ఫ్రెంచ్ స్ట్రీట్ ఎగ్జాక్ట్గా అంటే ఏం లేదంట. కొన్ని హౌసెస్ మాత్రమే, లైక్ ఒకటో రెండో ఉన్నాయంట ఫ్రెంచ్ స్టైల్లో, అంతేం లేవని అంటున్నారు. నేను మాత్రం ఎక్సైట్ అయిపోయాను. మ్యాప్స్లో ఈ రూదే బుస్సీ అని చూపిస్తే మొత్తం స్ట్రీట్ అంతా అలానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకొక లొకేషన్ చెప్పారు, సో అక్కడికి వెళ్తున్నాను. అక్కడే మనకు అనిపిస్తుందేమో చూద్దాం. ఓకే బ్రో, ఈ ఫ్రెంచ్ కాలనీ ఎతికే పనిలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపించింది. ఇక్కడ ఫ్రెంచ్ కాలనీలు లైక్ అంత ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఏం లేవంట యానంలో. మనకి కంప్లీట్గా చూడాలనుకుంటే పాండిచేరి అంటున్నారు. సో అది ఇక్కడైతే ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. నీట్గా ఒక చిన్న కెనాల్లా ఉంది. బోట్స్ కూడా ఉన్నాయి. మంచిగా బోట్ రైడ్కి వెళ్తే భలే ఉంటుంది అసలు. ఇటువైపు చూసారా, ఇటువైపు కూడా అలా ఇదంతా అలా ఈ రివర్ అంతా, గోదావరి రివర్ అంతా సముద్రంలో కలిసిపోతుంది అనమాట. అందుకే వీళ్ళు ఇక్కడ బీచ్ అంటున్నారు దీన్ని, రివర్ని. రెస్టారెంట్ అండ్ బార్, ఏ యూనిట్ ఆఫ్ పుదుచ్చేరి టూరిజం. చూసారా, అంతా పాండిచేరి పుదుచ్చేరి గవర్నమెంట్లో ఉందన్నమాట. ఎండ అయితే గట్టిగా ఉంది, దూల తీరిపోతుంది. బ్రో మనం ఇందాక యానాం బీచ్, ఐ మీన్ అదే రివర్ నుంచి చూసాం కదా, బ్రిడ్జ్ చూపించాను కదా, ఆ బ్రిడ్జ్ ఇదే అనమాట. ఒంగోలు 317, బాపట్ల 244. ఇక్కడ దాకా వచ్చాం మనం ఇందాక, గుర్తుందా? ఇక్కడ వరకు వచ్చి బ్రిడ్జ్ చూపించాను. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తాం అనమాట. ఒక రౌండ్ వేద్దాం. మన దగ్గర డ్రోన్స్ లేవు, కానీ డ్రోన్ ఉంటే మాత్రం ఇక్కడే వస్తుంది షార్ట్. అక్కడ ఒక బోటింగ్ ఉంది, ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. అక్కడ బోటింగ్ కూడా ఉందన్నమాట. ప్రైసెస్ సరికి చూడలేదు, 100 రూపీస్ ఎంతో రఫ్గా కనిపించింది. బ్రిడ్జ్ ఒక 1 km ఉంటుంది అనుకుంటా. ఈవినింగ్ టైంలో అలా వర్షం పడుతూ ఈ బ్రిడ్జ్ పైన అలా ట్రావెల్ చేస్తే ఉంటుంది భయ్యా. రైనీ సీజన్లో మాత్రం ఈ బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేసే వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనిపిస్తుంది నాకు. చూడండి, ఇటువైపు గోదావరి నది, ఇటువైపు గోదావరి నది. ఈ నది అలా 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 వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు నన్ను కొంచెం ఎంకరేజ్ చెయ్యండి బ్రో. మీరు చేసే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ వల్లే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత దూరమైనా లైక్ ఏ కష్టం తెలియకుండా వెళ్ళిపోతాను. సో మీ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేది చాలా 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 బూస్ట్ని ఇస్తుంది మాలాంటి రైడర్స్కి. సో ప్లీజ్ కన్సిడర్ దట్ అండ్ డూ సబ్స్క్రైబ్. చలో ఉంటా మరి. బాయ్ గైస్, బాయ్.